ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీ మునిబాబు గారు శ్రీకాళహస్తి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ సరైన ధ్యాన సాధనతో సజ్జన సాంగత్యం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. మనం జూమ్ చేయడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, సరైన ధ్యాన సాధన గురించి మనం నిన్న కొంత తెలుసుకున్నాం, ధ్యాన సాధన చేసుకున్నాం. ఈరోజు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకిచ్చిన ధ్యానం ఏంటి అంటే, సరైన ధ్యానంతో జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు. ధ్యానం అంటే జీవిత శాస్త్రము అన్నారు. చాలా మంది ధ్యానం అంటే మనకి అనేక రకాల అనారోగ్యాలతో నుంచి బయటపడొచ్చని, మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటారు. ఇవన్నీ ఓకే, ఉన్నాయి. అల్టిమేట్ ఏంటంటే, ధ్యానం నీ జీవితాన్ని పండిస్తుంది. అద్భుతంగా జీవించవచ్చు. ప్రతి విషయంలోనూ అద్భుతాన్ని చూడొచ్చు. అది ధ్యానం ద్వారానే సాధ్యం. మనకి పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకి స్పష్టంగా చెప్పారు, ధ్యానం అంటే జీవిత శాస్త్రము అన్నారు. మనం భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాము. కానీ జీవిత శాస్త్రం అంటే ధ్యానం చేస్తేనే మన జీవితం మనకి తెలుస్తుంది. సరైన ధ్యానం ద్వారా సరైన జీవితం, లేకపోతే సరి కాని జీవితం ఉంటుంది. మరి గురువుగారు ఎందుకు జీవిత శాస్త్రము అన్నారు? ధ్యానంలో తల్లి గర్భం నుంచి శిశువు జన్మ తీసుకొని ఆ పైలోకం నుంచి వచ్చిన ఆత్మస్వరూపం తల్లి గర్భంలోని శిశువులో ప్రవేశించి, గర్భం నుంచి బయట ప్రవేశించిన తరుణంలో ఉంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డు ప్రేగు కట్ చేసిన తర్వాత ఆ తల్లి శరీరానికి, ఆ తల్లి ప్రాణానికి, ఈ శిశువుకి సంబంధం కట్. ఇక ప్రకృతి అనే తల్లి తనకి శ్వాసనిస్తుంది. అక్కడి నుంచి ఆ శిశువు, ఆ ఆత్మస్వరూపం ఆ శిశువులో ఉండి, ఇంకక్కడి నుంచి ఈ ప్రకృతి పంచభూతాలు తనని సంరక్షిస్తూ వస్తాయి. ఆ ఆత్మస్వరూపానికి, ఈ శరీరానికి మధ్యలో శ్వాస ఉంది. దాని పేరు జీవుడు. మనకి ఎప్పుడైతే ఈ ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడతామో, డైరెక్ట్ గా మన దైవంతో మనం కనెక్ట్ అవుతాం. వాయు సంచారం ఉంటే మనసు సంచారం ఉంటుంది. వాయు సంచారం శూన్యమైతే మనసు శూన్యమవుతుంది అన్నారు గురువుగారు. వాయువు అంటే శ్వాసలు, అది శూన్యమైతే అంటే శ్వాస మీద ధ్యాస పెట్టంగా 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 శ్వాసలు క్రమేపీ తగ్గిపోతాయి, భూమధ్యంలో స్థితమైపోతాయి. ఆ తర్వాత మనసు శూన్యమవుతుంది. అంటే ఇక్కడ మనసు ఎప్పుడు శూన్యమైందో, తల్లి గర్భంలో శిశువుగా ఉన్న సమయంలో ప్యూర్ సోల్, ఆత్మగా ఎలా ఉన్నారో అలాగా తన వయసు ఎంత వచ్చున్నా 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు తనకి పుట్టి,
50 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ తనకి తన అంతరాత్మ అనుభవాలు అనేటివి గోచరిస్తాయి. ఎంత సింపుల్ గా మనకి ఇంత బ్రహ్మ విద్యను అందించారో గురువు గారు. తనకి కళ్ళు మూసుకున్నా కలర్స్ కనపడడం లేదు, ఎప్పుడు చూడనటువంటి వారిని చూడడం, నక్షత్ర లోకాన్ని చూడడం, ఇంకా వేరు వేరు లోకాలని, ఎప్పుడు చూడనటువంటి లోకాలని చూడడం, ఎప్పుడు చూడని ప్రదేశాలని చూడడం, సూక్ష్మ శరీరంతో శరీరం భౌతిక శరీరం నుంచి విడివడి బయటపోవడం, ఇలాంటి అనుభవాల ద్వారా, దివ్య నేత్రం ద్వారా, సూక్ష్మ శరీర అనుభవాల ద్వారా తను ఈ శ్వాస మీద ధ్యాస పెట్టగా శ్వాసలు శూన్యమైనాయి, మనసు శూన్యమైనాయి, కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయింది, విశ్వమయ ప్రాణశక్తి, నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య చక్షువు, దివ్య అనుభవాలు, నెక్స్ట్ సూక్ష్మ శరీర యానం, వీటి ద్వారా తను ఆత్మస్వరూపమని స్పష్టంగా తనకు తెలిసిపోతుంది. నేను ఈ శరీరాన్ని కాదు, ఎవరో చెప్పనవసరం లేదు, ఎవరికి వారు సాధన ద్వారా తెలుసుకుంటారు. మరి మేము ఎంతో కాలంగా చేస్తున్నామండి, మాకు అలా రావట్లేదే, మీరు చెప్తున్నారు, గురువుగారు చెప్పారు, కొంతమంది సీనియర్ మాస్టర్స్ చెప్తున్నారు, మరి మాకెందుకు కలగట్లేదు అంటే తపన, పరితపన, మహాపరితపన కలిగి ఉండాలి అన్నారు. అప్పుడు మితాహారం, యుక్తాహారం, మితాహారం, నిరాహారం వీటిని పాటించాలి. అంటే శాకాహారమే తీసుకోవాలి, పూర్తిగా గుడ్డుతో సహా మాంసాహారం నిషిద్ధం, శాకాహారం కూడా మితాహారం తీసుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తోటి మనం ఆహారం ముగించాలి. ఒకరోజు పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. అలా చేస్తూ ధ్యానం ప్రతి ఒక్కరూ 3 గంటలకి పైబడి సాధన చేయాలి. అది కూడా సరైన సాధన. ఎవరైతే సరిగ్గా ఆ సాధన స్థిర సుఖ ఆసనంలో కూర్చొని, స్థిరం అంటే నిశ్చలంగా కదలకుండా కూర్చొని, విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చి అది కదపొచ్చు. దానివల్ల తల గిరగిరా తిరగడం, బాడీ గిరిగిరా తిరగడం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, హ్యాండ్స్ మూవింగ్ అవ్వడం, వైబ్రేషన్ రావడం, లెగ్ మూవింగ్స్ రావడం, పక్షి రెక్కల వల్లే కాళ్ళు గడగడగడ వైబ్రేషన్ రావడం, బిగ్గరగా ఏడుపు రావడం, పకపక నవ్వడం, ముద్రలు పడడం, ముద్రలు పడడం, ఆసనాలు వేయడం. వాళ్ళు ఎప్పుడు ఇవన్నీ తెలుసుండదు, ఆసనాలు వేస్తుంటారు. విపరీతమైన బాడీ పెయిన్స్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం, గుబగుబా చెమటలు పట్టడం, ఆవలింతలు రావడం, కంట్లో నీళ్లు కారడం, తుమ్ములు రావడం, దగ్గు రావడం, మోషన్ సెన్సేషన్, యూరిన్ సెన్సేషన్. అవి ఎమర్జెన్సీ అయితే వెళ్ళి క్లియర్ చేసుకుని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇమీడియట్లీ క్లియర్ అయ్యే బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతుంటాయి. వీటన్నిటిని సాక్షిగా గమనించాలి, దేన్ని అడ్డుకోరాదు. కాళ్ళు నొప్పులు వస్తే గమనిస్తూ ఉండాలి, కానీ కాళ్ళు చాపుకోవడం, మళ్ళీ నొప్పులు వస్తాయి మళ్ళీ ముడుచుకోవడం, ఇలాగంతా నిన్న కూడా చెప్పుకున్నాం. ఇది మరోసారి సబ్జెక్ట్ కంటిన్యూస్ కోసం చెప్తున్నాం. ఇలా నొప్పులు వస్తే మనము ఖచ్చితంగా సహనం, సహనం అన్నారు గురువుగారు, సహనమే ప్రగతి అన్నారు. సాయినాథుడు శ్రద్ధా శబురి అన్నారు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. మనం సహనంతో ఉంటే ఈ నాడీ మండల శుద్ధి ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది. ఏ విధంగా క్రమం తప్పకుండా 3 గంటల పైబడి ధ్యానం చేయాలి. కనీసం 3 గంటల పైబడి 6 గంటల టైం వరకు ఎవరైనా చేయగలిగారంటే అచిర కాలంలో వాళ్ళ థర్డ్ ఐ విజన్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఇప్పుడు తల బెండ్ అవుతుంది, మనం లేపేస్తుంటాం, ఇలా వాళ్తుంటుంది, లేపుతాం. అలా లేపరాదు. మనం ఈ మనసును శూన్యం చేయాలి. దానికోసం శ్వాస మీద ధ్యాస పెట్టాం. తల వంగుతుంది,
మళ్ళా లేపాలంటే మనసు కావాలి, శక్తి కావాలి. శక్తిని ఖర్చు పెట్టరాదు ధ్యానంలో, శక్తిని దాచుకోవాలి. ధ్యానం అంటే శక్తిని రాబట్టుకునేది కానీ పోగొట్టుకునేది కాదు. ఓం అంటే కూడా శక్తి పోతుంది అన్నారు గురువు. క్రీం అంటే శక్తి పోతుంది అన్నారు. రామ రామ అంటే శక్తి పోతుంది అన్నారు. అంటే ఒక పదాన్ని మనం ఉచ్చరించాలంటే శక్తిని ఖర్చు పెట్టాలి. గురువు గారు ఇంకా క్లారిటీ ఇచ్చారు. ఒక రోజంతా రామ 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 అను, ఒక రోజంతా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి మౌనంగా కూర్చో, ఎవరు శక్తి పొందుతారో మీరే తెలుస్తుంది అన్నారు. ఇలాంటి సూక్ష్మాలు పట్టుకోవాలి మనం. మనిషి కనిపిస్తే వడవడ 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 మాట్లాడడం, దానివల్ల ఎంత శక్తి పోగొట్టుకున్నారో తెలియదు. నేను బాగా ధ్యానం చేస్తానండి, 3 గంటలు ధ్యానం చేస్తానంటారు. తల వంగుతుంటే లేపుతుంటారు, కాలు నొప్పులు వస్తే సాపుతుంటారు, వెన్నుముకల పెయిన్ వస్తే అడ్జస్ట్ అవుతుంటారు. ఇలా చేస్తుంటారు. మనిషి కనిపిస్తే మాట్లాడుతుంటారు, ఎవరి విషయం మాట్లాడినా వింటుంటారు, పిల్లలకి ఏదైనా చిన్న సమస్య వస్తే ఏడుస్తుంటారు. ఇలా చేస్తుంటే శక్తి అంతా పోగొట్టుకుంటుంటారు. మై డియర్ మాస్టర్స్, అందుకోసం గురువు గారు సరైన ధ్యానము అన్నారు. సరికాని ధ్యానాలు ఉన్నాయా అంటే, దో ఇలాగంతా చేస్తే సరికానిది. కొంతమంది ధ్యానంలో కూర్చొని ఏ దేవుడి పేరో ఉచ్చరించుకుంటూ ఉంటారు, లేదంటే ఏ దేవుడిని రూపాన్ని చూసుకుంటూ ఉంటారు. ఏ రూపము అవసరం లేదు, ఏ నామము అవసరం లేదు, ఏ జపము అవసరం లేదు, ఏ మంత్రము అవసరం లేదు. మనకి పూర్తి అవగాహన తోటి ప్రతిదీ చేయవలే. గురువు గారు చెప్పిన బేసిక్స్ ని గట్టిగా పట్టుకోవాలి. బేసిక్ లేకపోతే సబ్జెక్ట్ ఏమీ నిలబడదు, వాళ్ళకి వర్తించదు. లూజ్ కనెక్షన్ లాగా ఉంటుంది. కొన్ని పనులు అవుతుంటాయి, కొన్ని పనులు అవు. కొంత సాధన జరుగుతుంది, తర్వాత జరగదు. ఇలాంటివన్నీ మనం, ఓహో, ఇదంతా మనకి కొంతే అవుతుందేమో, పెద్ద పెద్ద యోగులకి అది సాధ్యమేమో అనుకుంటాం. వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏది చేసినా సరిగ్గా చేస్తే, అది ఎంతమంది అయినా సరిగ్గా చేస్తే సరిగ్గానే అవుతుంది. దానికి వసుదైక కుటుంబంలో మనము ప్రతిరోజు 2 గంటల ధ్యానం, ప్రాతకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు క్రమం తప్పకుండా చేపిస్తుంటాం. ప్రతి ఒక్కరూ సరిగ్గా చేసి అద్భుతాలని సృష్టించుకున్నారు వారు. ఆనందమే ఆనందం, ఆత్మీయతే ఆత్మీయత. వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. వసుదైక కుటుంబీకులకి ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. ఎంతో ఎంతో అద్భుతం. వారి ఆత్మీయతకి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చింది అది? సరి అయిన ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఆచరణ ద్వారా వారిలో ఆ మార్పులు, డిఎన్ఏ చేంజ్, కుండలిని యాక్టివేషన్, సహస్రారం యాక్టివేషన్, థర్డ్ ఐ యాక్టివేషన్, యాస్ట్రల్ బాడీ యాక్టివేషన్, ఏ టు జెడ్ ఖచ్చితంగా అన్ని అవుతాయి అన్నారు గురువుగారు. అన్ని అవుతాయి, కానీ దాన్ని గురువుగారు చెప్పిన విధంగా చేసుకోవాలి. మనకిష్టం వచ్చినట్టు కాదు. దీన్ని సంపూర్ణంగా తెలుసుకోకపోవడం వల్లనే చాలా మంది ఎనర్జీ లాస్ చేసుకుంటున్నారు. సరికాని విధంగా ధ్యానంలో వాళ్ళు సాధనలో నిమగ్నం అవ్వడం ద్వారా ఆ డిస్టర్బెన్స్ కి ఎనర్జీ లాస్ అవుతుంది. ఎనర్జీ సరిగా ఫుల్ గా తీసుకోలేకపోతున్నారు. కనుక మై డియర్ మాస్టర్స్, చిన్న విషయమే పెద్ద సమస్యని సృష్టిస్తుంది. చిన్న కరెక్షనే పెద్ద లాభాన్ని తీసుకొస్తుంది. దాని పేరు సూక్ష్మంలో మోక్షం. కనుక మై డియర్ మాస్టర్స్, మనం ఇప్పుడు ఒక జిలేబీని నూనెలో దాన్ని ఫ్రై చేశారు. దాన్ని దాన్ని ఏమంటారు, నూనెలో వేసిన తర్వాత అది ఫ్రై అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసాం అనుకోండి, కొద్ది టైంకి అది డ్రై అయిపోతుంది. దాంట్లో ఏమి టేస్ట్ ఉండదు. కానీ స్వీట్ సిరప్ లో వెంటనే తీసి ఆ స్వీట్ సిరప్ లో వేస్తే అబ్జర్వ్ చేసుకొని జాంగ్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. ధ్యానం చేసిన వెంటనే సజ్జన సాంగత్యం చేయాలి. నాయనా, నీ ధ్యానంలో ఏం జరిగింది? నీకేం అనుభవాలు వచ్చాయి? ఏం అనుభవాలు లేదండి. ఏం అనుభవాలు లేవా?
నొప్పులు కూడా రాలేదా నీకు? నా నొప్పులు వచ్చాయండి, చాలా నొప్పులు వచ్చాయి. అది అనుభవము, చాలా గొప్ప అనుభవం. ఎంతో శక్తి మన లోపలికి వచ్చింది. మామూలుగా కూర్చుంటే నొప్పులు రాలేదు, ధ్యానంలో కూర్చుంటే నొప్పులు వచ్చాయా? అంటే నీ లోపలికి శక్తి ప్రవేశం జరిగింది. సరికాని బ్లాక్స్ ని క్లియర్ చేసే సమయంలో నొప్పులు వచ్చాయి, ఇచ్చింగ్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, వైబ్రేషన్స్ వస్తాయి. ఎన్నో ఏ- ఏది జరుగుతున్నా అక్కడ ఎనర్జీతోనే జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా జరిగేదంతా ధ్యానమే. ఆ జరుగుతున్న దాన్ని అడ్డుకుంటే సరికానిది. మనం అడ్డుకోకూడదు. తల వాలింది అడ్డుకోకూడదు, వంగని. శరీరం ముందుకు వాలిపోయింది, వాళ్ళని. తిరిగి ఎప్పుడు లేస్తుందో అప్పటి వరకు సహనం, 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 సహనం. ఒక్క పాయింట్ సరిగ్గా పట్టుకుంటే ధ్యానం అద్భుతంగా జరుగుతుంది. చాలా మంది ఇలా వాలిపోతే, అందరూ స్టడీగా కూర్చున్నారు, నేను వాలిపోతే వాళ్ళు ఏమనుకుంటారో, మాస్టర్ ఏమనుకుంటారో. ఈ ఆలోచనల వల్ల వాళ్ళకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వదు. ఆలోచన రహిత స్థితిలో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆలోచన స్థితి వచ్చిందా, బ్రహ్మరంధ్రం క్లోజ్. ఆలోచన రహిత స్థితిలోనే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. తిరిగి మనకి ఏదైనా ఆలోచన వచ్చి నేను వాలిపోతున్నాను, వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా అంటే మళ్ళీ బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ శ్వాస మీద ధ్యాస, మళ్ళా శ్వాస మీద ధ్యాస, ఆ ఆలోచన కట్. మళ్ళీ కొద్ది టైంకి మళ్ళీ ఆలోచనలు తగ్గిపోతాయి, శూన్యమవుతుంది, మళ్ళీ బ్రహ్మరంధ్రం. మళ్ళీ తల వాలుతుంది, శరీరం వాలుతుంది, మళ్ళా లేసి స్టడీగా, మళ్ళా క్లోజ్. అలా ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. 1 అవర్ అయిపోయింది. ఓకే మాస్టర్స్, లాస్ట్ 5 మినిట్స్ ఓకే చెప్పేస్తాం. ఇక వాళ్ళు వచ్చేస్తారు. అలా కాకుండా ఇలా వాలిపోయింది బాడీ. ఎంతవరకు వాలుతుందో, ఎంతవరకు డౌన్ అవుతుందో, వెన్నుముకలో నుంచి, తల దగ్గర నుంచి నాడులు, వెన్నుముకలు మొత్తం పీకుతుంది. ఇదంతా నాడీ మండల శుద్ధిలో భాగంగా, యాక్టివేషన్ లో భాగంగా ఎవరికి ఏ విధంగా జరగాలో జరుగుతుంటుంది. అప్పటి వరకు బాడీని మనమై ఏమీ డిస్టర్బ్ చేయకూడదు. అది 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు, కొద్ది రోజులు నడవచ్చు అలాగా. వాళ్ళ బ్లాక్స్ ఎంత కాలం ఉంటాయో అంతకాలం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇక అద్భుతం ఏంటంటే, మన ప్రమేయం లేకుండా ఆ బాడీ తనకు తానుగా స్టడీ అవ్వడం, ఒక అల్టిమేట్ ఫీల్ వాళ్ళు చూస్తారు. తెలియని ఆనందం వస్తుంది. అసలు నాకు బాడీ ఉందా లేదా, గాల్లో తేలిపోతున్నాను అన్నట్టుంటుంది. ఇవన్నీ మనం పొందాలి మిత్రులారా. ఈ అనుభవాలు అడగాలంటే మన వసుదైక కుటుంబీకులు ఎంతో మంది ఉన్నారు, అడగొచ్చు, తెలుసుకోవచ్చు. ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మాస్టర్స్. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సరైన జీవితం సరైన ధ్యానం ద్వారా ఎలా వస్తుంది, ఇది సరిగ్గా కంప్లీట్ చేసుకున్నారనుకోండి. ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఒక ఆఫీసర్ వర్క్ కావాలి, అతను మన సాయి చూడలేదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. తను ఏం చేస్తాడంటే, తను ఎదురుగా ఉన్న వాళ్ళతో కంప్లీట్ అయ్యి తిరిగి మన వాళ్ళని సార్ చెప్పండి అనే దాకా మన నోరు మెదపం. మనలో వేరే ఆలోచనలన్నీ ఏమి ఉండవు. పాజిటివ్ గా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం, ఫేస్ లో క్లారిటీ ఉంటుంది, ఆత్మీయతతో కూర్చుంటాం, సహనంతో ఉంటాం. తను మన సాయి చూడంగానే, మన ఫేస్ రీడింగ్ చూడంగానే ఆఫీసర్ సార్ చెప్పండి అంటారు. మనం ఏది చెప్తే అది ఓకే. మన జీవితం ఎంత బాగుంటుంది అప్పుడు. ఇది ఈ ప్రాసెస్ జరగలేదు, తను ఓర్చుకోలేదు, నొప్పి వచ్చింది, డిస్టర్బ్ అయింది, లేసేసాడు. మళ్ళీ వాళ్తుంది, మళ్ళీ డిస్టర్బ్ అయ్యి లేసేసాడు. అలా అలాంటి అతను ఆఫీసుకి పోయాడు. తను కూర్చుంటాడు, నేను వచ్చి ఇంత సోప్ అవుతుంటే ఇటు చూడనే లేదే, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఎవరు గమనిస్తున్నారు అని అటు ఇటు థాట్స్ రిలీజ్ చేస్తూ, ఎనర్జీ లాస్ చేసుకుంటూ, ఆయా ఫీల్డ్స్ కు తగ్గట్టు ఫేస్ రీడింగ్ మారుతూ, ఆ ఆరాలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అదే ఆఫీస్ తిరిగి మన సాయి చూసినప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఫేస్, డిస్టర్బ్ ఆరా, వీటి ఆటోమేటిక్ గా తన ఇన్నర్ ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే, తను మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు అసలు ఫస్ట్ గమనిద్దామని మొత్తం ఆరాధిస్తాడు. తనకి మనసులో ఆ ఫీల్ రాలేదనుకోండి, పెండింగ్ పెడతారు వర్క్. ఇది ఎవరి సమస్య? తన జీవితం బాగుందా?
ఏది చేసినా సరిగ్గా చెయ్యాలి. ఎప్పుడైతే అలా ఉంటామో సాక్షితత్వం పెరుగుతుంది. 2 గంటలు 3 గంటలు ఇలా వాలిపోయింది బాడీ. విపరీతమైన పెయిన్స్ వచ్చాయి ఒక సైడ్ అంతా. 3 అవర్స్ తర్వాత బాడీ లేసింది. గాల్లో తేలినట్లు తేలిగ్గా లేస్తుంది. తను రిలాక్స్ అయిపోతాడు. 3 గంటల సేపు సహనంతో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు. తన సంసారంలో కూడా ఇలాగనే అనేక సమస్యలకి తను ఎంతో ఓర్పుగా సహనంతో ఉంటాడు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు అలాంటి మార్గాన్ని ఇలా వంగితే మళ్ళా లేయకూడదు, మనమై ఏమీ చేయకూడదు. తల బెండ్ అయితే గడ్డం గొంతు దగ్గర పోయి లాక్ అవుతుంది. తిరిగి అది లాక్ ఓపెన్ అయి తనకు తానుగా లేసే వరకు లేయకూడదు. బాడీ ఏ మూమెంట్స్ తీసుకున్నా అబ్జర్వేషన్ చేయాలి కానీ దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ గా స్టడీ చేయరాదు. నిటారుగా బిగించుకొని కూర్చోరాదు. ఇలాంటివన్నీ గురువు గారు చెప్పారు. కానీ మనం కొన్ని విన్నాము, కొన్నిటిని అర్థం చేసుకోలేకపోయాం. కానీ గురువు గారి దగ్గర ఉన్న వాళ్ళు, మాస్టరు, నాకు ఒక నవీన్ మాస్టర్ అని నాకు ఈ విషయాలు కొన్ని చెప్పారు స్టార్టింగ్ లో. నాకు ఆశ్చర్యం వేసింది. అందరూ ఎలా అనుకుంటున్నారో నేను కూడా అలానే అనుకున్నాను. ఇదేంటి ఇది, బాడీ మూమెంట్స్ అవ్వడం, హెడ్ మూమెంట్స్ అవ్వడం. ధ్యానం అంటే బుద్ధ భగవానుడు స్టాచ్యూ లాగా కూర్చొని ఉంటాడు కదా, మరి ధ్యానం అంటే మనం కూడా అలా కూర్చోవాలి కదా అనుకున్నాం. ఆ, ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత మన ప్రమేయం లేకుండా బాడీ చక్కగా, అసలు మన ప్రమేయం లేకుండా నిశ్చలంగా కూర్చుంటుంది. ఇంకా 5-6 గంటలైనా మనం దాన్ని మనం కూర్చున్నట్టు ఉండదు. అసలు ఆ బాడీ తనకు తానుగా కూర్చుంటే మనం సపరేట్గా వచ్చి ఈ బాడీని చూసినట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మనం 6 గంటలు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులైనా కూర్చోవచ్చు. మనం కూర్చోము, అది కూర్చుంటుంది. ఇలాంటివన్నీ పొందాలి. నాకు ఆశ్చర్యం వేసింది. అలాగా నేను 8 అవర్స్ ధ్యానం చేసేవాడిని. 5 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ అలా. ఆ టైంలో నేను పొందిన అనుభవం ఏంటంటే, ఇలా బెండ్ అయిపోయిన బాడీ లేసి కొద్ది రోజుల తర్వాత ఆ బాడీ తనకు తానుగా నిశ్చలంగా కూర్చునేసింది. ఇంకా నేను ఏ మాత్రం దాన్ని నేను స్టడీగా కూర్చోబెట్టుకోవాలి, కొద్ది టైం తర్వాత మళ్ళా అటు ఇటు షేక్ షేక్ లేదు, ఏం లేదు, అలా నిశ్చలంగా కూర్చుంది నా ప్రమేయం లేకుండా. 6 అవర్స్, 7 అవర్స్ కూర్చున్నా. నాకు నేనుగా వాంటెడ్గా ఇంకా చాలు బయట వద్దామన్నప్పుడు ఆ బాడీని కదిపి నెమ్మదిగా హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని నిదానంగా రావాల్సి వచ్చింది. ఈ ఫింగర్ టు ఫింగర్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందో అక్కడంతా హీట్కి బొబ్బలు లేసాయి. ఆ 8 అవర్స్ మెడిటేషన్ లో పైనుంచి ఒక అగ్ని ద్రావకం లాగా బ్రహ్మరంధ్రంకి కనెక్ట్ అయ్యి అగ్ని ద్రావకం లాగా బాడీలోకి వెళ్ళింది. కొద్ది టైంకి ఆస్ట్రల్ మాస్టర్స్, ఇటుపక్క ఒక 5 మెంబర్స్, ఇటుపక్క ఒక 5 మెంబర్స్ వచ్చి కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఓపెన్ చేసి నన్ను ఆస్ట్రల్ బాడీని ఇలా చేత్తో పట్టుకొని ఇలా బయట తీశారు. పండబెట్టుకొని 2గా కట్ చేశారు వాళ్ళు తెచ్చిన ఎక్విప్మెంట్స్ తోటి. బాడీలో పార్ట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నారు, మార్చి చేస్తున్నారు, కనెక్షన్ మారుస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అరుస్తున్నాను, ఏడుస్తున్నాను నొప్పికి. ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు నన్ను చూసి. ఇవన్నీ తెలుస్తున్నాయి, ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు, మనకి ఆస్ట్రల్ సర్జరీస్ చేస్తారు. నేను విశ్వానికి అంకితం అవ్వాలనుకున్నాను. నాకు ఈ విధంగా బాడీని, ఆ ఆస్ట్రల్ బాడీని కట్ చేసి ఓపెన్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే దాన్ని మార్పు చేయాలో చేసి మళ్ళీ యాడ్ చేసి నా బాడీలోకి ప్రవేశించి తిరిగి ఒక మాస్టర్ ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే ఇంకొక మాస్టర్ వచ్చి సిజిల్ పెట్టి ఇక్కడి నుంచి ఇలా కొట్టి హ్యామర్ తోటి ఇది ఓపెన్ చేశారు. లిల్లీ పుట్స్ అంటారు మాస్టర్స్. ఇంతంత మాస్టర్స్ కింద నుంచి కాళ్ళు పై నుంచి ఇలా ఎక్కి తల మీదకి వెళ్ళి బ్రెయిన్ లో దిగి వాళ్ళు ఈ కన్ను నుంచి నరం టప్ అని కట్ చేస్తే అమ్మా అని అరిశాను. అంత పెయిన్స్ వస్తాయి. ఆ నరం లెఫ్ట్ సైడ్ నరం కన్నుటిది రైట్ సైడ్ కన్నుకి చేంజ్ చేసేది నేను స్వయంగా అనుభవించాను.
ఇలా మార్నింగ్ 5:25కి నేను కూర్చున్నాను లెమన్ టీ తాగి మార్నింగ్. ఇదే కాపర్ పిరమిడ్, ఇలాంటి కాపర్ పిరమిడ్ 4x4 వుడ్ పిరమిడ్ సూలూరుపేట డివోర్స్ కాలనీలో నేను కూర్చున్నాను. సారీ, కేఆర్పి కాలనీలో. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాం, అక్కడ కూర్చున్నాం. ఆ పిరమిడ్ ఎనర్జీకి 5:30కి నేను ధ్యానంలో నిమగ్నమయ్యాను. ఈవినింగ్ 7:30 వరకు నేను లేలేదు. 14 అవర్స్ మెడిటేషన్. ఇదంతా జరగడానికి 14 అవర్స్ పట్టింది. స్వెట్టింగ్ అంతా ఆ సోఫా రెగ్జిన్, నా స్వెట్టింగ్ నా చుట్టూ వాటర్ పోసినట్టు స్టోర్ అయ్యింది. ఎంత ఏడ్చానో, ఎంత చెమటలు పడ్డాయో అది నాకు తెలుసు. ఆ క్యాప్ తీశారు, మా మేడం గారు ఇక్కడే ఉన్నారు, చూసా, అడగండి కావాలంటే. ఇంత హైట్, ఇంత హైట్, ఒక బుడిపి శివలింగం లాగా బ్రహ్మరంధ్రం పైన నల్లగా ఇంత బుడిపి లేసింది. ఎంత టెంపరేచర్ అంటే, ఎంత అగ్నితో కూడిన ఇది. పిరమిడ్ అన్నారు గురుగారు. పైర్, పిరమిడ్ అంటే పైర్, ఫైర్. మిడ్ అంటే మధ్యలో, దీని మధ్యలో ఫైర్ ఉంటుంది అన్నారు గురువుగారు. నేను అది అనుభవించాను. ఏదైనా గురువుగారు చెప్పారంటే అక్షరాల సత్యం. అంత బర్న్ అయ్యి ఇంత హైట్ ఉబ్బింది. ఆమె నూనె తెచ్చి రాసి, మంట మంట, ఎంత మంట అంటే తాకితే పగిలిపోతుందేమో అన్నంత మంట వచ్చింది. కానీ ఆనందం అంతక 1000 రెట్లు వచ్చింది. ఏదో జరిగింది నాకు, మాస్టర్స్ నాకు ఏదో చేశారు, అది అద్భుతమై ఉంటుంది అని నేను గుర్తించాను. టోటల్ జీవితమే మారింది. యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాం. ఈ రోజు నా దగ్గర చిన్న స్లిప్ ఉండదు, నేనేమి బుక్స్ చదివి చెప్పను. ఈ క్షణంలో శూన్యంతో నేను వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు ఏం పలికించాలో మాస్టర్స్ పలికిస్తారు అన్నది నేను అక్షరాలా అనుభవిస్తున్నాను. నేను చెప్పాలనుకొని ఏది రాను, ఏది చెప్పాలో కూడా నేను అనుకొని రాను. కానీ ఆ క్షణంలో ఏమి చెప్పించబడాలో మాత్రం ఖచ్చితంగా చెప్పించబడుతుంది. కనుక మీరందరూ శ్రద్ధగా విని ఇలాగ జరుగుతాయని నమ్మి సాధన సరిగ్గా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగులు అవుతారు, యోగీశ్వరులు అవుతారు, ఋషులు అవుతారు, రాజర్షులు అవుతారు. గ్యారెంటీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక ఉద్యోగంలో 12 అవర్స్ జాబ్ చేస్తాం, ఓవర్ టైం అంటే ఓవర్ టైం చేస్తాం డబ్బుల కోసం. మన జన్మలు మన కర్మల్ని దగ్ధం చేసుకొని ఇక అపారమైన శక్తితో, జ్ఞానోదయంతో మన జీవితాన్ని భూమి మీద ఈ శరీరంలో ఉండి అద్భుతాలను అనుభవించాలనే దానికి ఎంత కష్టపడాలి ధ్యానం చేయడం కోసం. ధ్యానంలో నుంచి, ఆ సజ్జన సాంగత్యంలో నుంచి, పరమ గురువుల అనుభవాల్లో నుంచి, గ్రేట్ మాస్టర్స్ స్వాధ్యాయం చదివి మనం కూడా అలా జీవించాలని గట్టిగా పట్టుదల ఉండాలి. స్టార్టింగ్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తుండాలి, సంసారంలో ఉండాలి, బ్యాలెన్సింగ్ తీసుకుంటూ వస్తూ ప్రతి దాని నుంచి కూడా అనుభవేక జ్ఞానం తీసుకుంటూ, ఆ ధ్యాన శక్తిని ఒక పక్క, అనుభవాలను ఒక పక్క, సజ్జన సాంగత్యం ఒక పక్క, స్వాధ్యాయాన్ని ఒక పక్క కలగలిపి మననం చేసుకోవాలి. ఆచరించుకునే సమయం వచ్చినప్పుడు ఈ క్షణంలో ఏది అప్లై చేయాలని, ఏ విధంగా అద్భుతంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా అద్భుతంగా మనం మార్చుకోవాలి అని ప్రజెంట్ లో ఎప్పుడు ఈ తపంతో ఉండే ప్రతి మాస్టరు గ్రేట్ మాస్టర్ అవుతారు. ఆ స్థితి నుంచి ఒక అద్భుతమైన స్థితికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళకి ఏది అవసరమో అదే మైండ్ లో ఉంటుంది. అవసరం లేని విషయాలన్నీ బయట వెళ్ళిపోతాయి. లాట్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారు. ముఖ్యమైన విషయం ఉంటుంది, లాట్ ఆఫ్ ఎనర్జీ ఆ ముఖ్యమైన విషయాన్ని వాళ్ళకి వర్కౌట్ చేసేలాగా చేస్తుంది. ఎనర్జీ లేకుండా మనం ఎన్ని విషయాల్లో ఉన్నా ఆ పనులు కావు. చాలా మందికి ఈ సీక్రెట్స్ తెలియక, ఇది సీక్రెట్ కాదు, గురువు పబ్లిక్ చేశారు కానీ అది సీక్రెట్ గానే పెట్టుకున్నారు, ఎందుకో మరి తెలియదు. గురువు గారు ఎంతగా చెప్పారో, సబ్జెక్ట్స్ చెప్పారు, వీడియోస్ లో ఉన్నాయి, సీక్రెట్ గా ఏం లేవు, వీడియోస్ లో ఉన్నాయి. కానీ సీక్రెట్ గా దాచిపెట్టుకున్నట్టు ఎవరు చూడటం లేదు. చూసే వాళ్ళకి ప్రణామాలు, చూడని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చూసినా, చూసి వదిలేసే వాళ్ళు ఉన్నారు. చూసి దాన్ని పట్టుకొని దాన్ని నా సొంతం చేసుకోవాలనే వాళ్ళకి నా ప్రణామాలు. సొంతం చేసుకున్న వారికి కోటి కోటి ప్రణామాలు. ఈ విధమైన సాధన కోసం హాలిడే వస్తే
నేను ఈరోజు భోంచేయను, నేను ఈరోజు కళ్ళు తెరవను, ఈరోజు నేను ఏమీ పనులు చేయను. వారానికి ఒక రోజు నేను పూర్తిగా ధ్యానంలో, సరి అయిన ధ్యానంలో నేను ఈరోజు ప్రాక్టీస్లో ఉంటాను. అలా స్టార్ట్ చేయాలి. వారానికి ఒక రోజు లాంగ్ టైం. మళ్ళీ ఎక్కడ మన డ్యూటీలకి, మన ఇంట్లో పనులకి ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు. ఈ చిత్తశుద్ధితో ఎవరైతే తప్పించి, పరితపించి, మహాపరితపంతో చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా యాషల్ మాస్టర్స్ వాళ్ళ బాడీని యూనివర్స్‌కి కనెక్ట్ చేస్తారు. అప్పటి వరకు అర్థం కాని విషయాలన్నీ అర్థమవుతాయి. అప్పటి వరకు తెలియని విషయాలు తెలుసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఎలాంటి అజ్ఞానంతో కూడిన భయము, ఆందోళనలు, టెన్షన్స్ ఇవన్నీ కొట్టుకుపోతాయి. ప్రశాంతంగా, నిశ్చలంగా, హాయిగా, ఆనందంగా తనకి నేచర్‌గానే ఉంటారు. కనుక మై డియర్ మాస్టర్స్, మనం ఈ సబ్జెక్ట్‌లో బోలెడుంది. ఇంకా ఎంతో ఉంది. మనకున్న 1 అవర్‌లో 33 నిమిషాలయిపోయింది. కనుక మనం సరైన ధ్యాన సాధనలోకెళ్దాం. ఓకేనా? ధ్యానం తర్వాత మళ్ళా ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు చెప్పుకునే విధంగా ధ్యానం చేద్దాము. అందుకే గురువుగారు చెప్తారు. ఫస్ట్ సజ్జన సాంగత్యంతో, అనుభవైక జ్ఞానంతో కలిగిన ఒక మాస్టరు ఆ కొత్తగా వచ్చిన వారికి, ఆ సాధన కోసం వచ్చిన వాళ్ళకి ఇలాగ విషయాన్ని స్పష్టంగా తెలియపరిచి, అప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. వాళ్ళకి ఆ అవగాహనతో ధ్యానం చేస్తారు. వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. జరగవలసినవి జరుగుతాయి. భరిస్తారు, సహిస్తారు. ఎందుకు అలా ఉండలేకపోతున్నారంటే, ఎనర్జీ ఎప్పుడు కనెక్ట్ అవుతారో, వాళ్ళలో గ్లౌజీగా, మత్తుగా, నిద్రొచ్చినట్టున్నప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళకి గుర్తుండవు. కాబట్టి వాళ్ళ అలవాట్ల ప్రకారంగా అవి ఆటోమేటిక్‌గా అలాగనే జరిగిపోతూ ఉంటాయి. దానివల్ల గ్రిప్ రాదు మాస్టర్స్. గ్రిప్ ఉండదు. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యం చేసి ధ్యానంలో కూర్చుంటామో, ఇప్పుడే చెప్పారు గదా! ఈసారికి నాకు ఇలా జరుగుతుంది. కొంతమందికి తల బెండ్ అవుతుంది. కొంతమందికి తల వెనక్కెళ్ళిపోతుంటుంది. కొంతమందికి శరీరమే వాలిపోతుంది. కొంతమందికి వైబ్రేషన్స్ వస్తుంటుంది. కొంతమందికి రకరకాలుగా వచ్చేటియి. ఈరోజు దాన్ని నేను అధిగమించాలి. నేనేమి కదలను. నేనేమి దాన్ని అడ్డుకోను. ఏం జరుగుతుందో జరగని. నేను మాత్రం గమనిస్తూ ఉంటాననేసి దాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ నేను అలాగనే ఉంటాను డిసైడ్ అవుతారో వాళ్ళకి ఆ రోజు ఈ సిట్టింగ్‌లో అది జరుగుతుంది. ఓకే మాస్టర్స్, స్థిర సుఖ ఆసనం. నిశ్చలంగా కదలకుండా కూర్చుందాం. హాయిగా 2 కళ్ళు మూసుకుందాం. చేతుల్లో చేతులు కలుపుకొని, వ్రేళ్ళలో వ్రేళ్ళు కలుపుకొని కూర్చుందాం. పెదవి పెదవి కలుపుకొని మౌనంగా కూర్చుందాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దీని పేరు ధ్యానము. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అన్నారు గురువుగారు. అంటే మన మనసుని స్విచ్ ఆఫ్ చేస్తే మనసు ఆలోచనలు స్తంభించిపోవాలి. ఆన్ చేస్తే మనకు కావాల్సిన విషయాన్ని ఆలోచించుకోవాలి. అంత కంట్రోల్‌లోకి మన మైండ్‌ని తెచ్చుకోవాలని గురువుగారు చెప్పిన ఎంత సాధన చేయాలి? అది. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దీని పేరు ధ్యానం. ససేమిరా కళ్ళు తెరవరాదు మిత్రులారా. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. సహజం అంటే తనకు తానుగా జరిగేది. ఏమాత్రం మన ప్రమేయం లేకుండా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీ గురువు. ఏ ఆలోచన వచ్చినా కట్ 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 కట్. శ్వాస మీద ధ్యాస భ్రూమధ్యంలో పెట్టాలి.
భ్రూమధ్యం అనగా రెండు కనుబొమల మధ్యలో బొట్టు పెట్టుకునే స్థానంలో కొంచెం లోపలగా భ్రూమధ్యము అంటారు. నాసికాగ్రము అని కూడా అదే స్థానాన్ని పిలుస్తారు. నాసికము అంటే ముక్కు, అగ్రము అంటే ముక్కు పై భాగము. అదే భ్రూమధ్యం. సహజంగా, సరళంగా, తనకు తానుగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాసే మీ గురువు. ఏ ఆలోచన వచ్చినా కట్ 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 కట్. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ప్రతి అణువణువు కణకణము శక్తి క్షేత్రంగా మారుతూ ఉంది.
ప్రాసెస్ జరుగుతున్న వారు కంటిన్యూగా ప్రాసెస్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ 2 చేతుల యొక్క కొసవేళ్లను 2 కళ్ళ మీద కొంత సమయం అలా ఉంచుకుందాం. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి చేతి కొసవేళ్లలో దాగి ఉంటుంది. కళ్ళ ద్వారా ఆ శక్తిని తీసుకుంటూ శక్తిని కాపాడుకోవాలి, శక్తిని పెంచుకోవాలి, శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ఆ దేవతా దేముళ్ళు మనమే. చిన్న చిన్న దేవతల దేముళ్ళుగా వచ్చాము, పెద్ద పెద్ద దేవతా దేముళ్ళుగా ఎదగాలి అన్నారు గురువు గారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని మన గురువు గారు ఎప్పుడు మనల్ని ఇలా పిలిచేవారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే మిత్రత్వంతో కలిసి మెలిసి మనం ఆ ధ్యానాన్ని పంచుకోవాలి, మనం సాధన చేసుకోవాలి. మై డియర్ మాస్టర్స్ అంటే ఆ ధ్యానంలోని జ్ఞానాన్ని అనుభవకంగా మనం జీవించి ఆ జ్ఞానంతో ఉంటే మై డియర్ మాస్టర్స్ అవుతాం. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి ముందుకెళ్ళి చిలువలు పలువులుగా పంచుతూ సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ వారికి మన సమయాన్ని పంచామంటే మై డియర్ గాడ్స్ అవుతారన్నారు గురువు గారు. ఈ విధంగా ఉంటే మన శక్తిని మనం పెంచుకుంటూ విజృంభించుకుంటూ అద్భుతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని, శాంతకరమైన జీవితాన్ని మనం ఎల్లవేళలా పొందుతూ పంచుతూ ఉంటుంది కాక. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ ఆనందంగా కళ్ళు తెరిచి అరిచేతులు చూసుకుంటూ బయటొద్దాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన జగద్గురు పితామహ బ్రహ్మ శిశుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరకు ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి, గురువైన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురు పరంపర విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. ధ్యాన ధర్మంలో హాస్టల్ మాస్టర్స్ మనకి ఎంతగానో సహకరిస్తుంటారు. హాస్టల్ మాస్టర్స్ కి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.